వాళ్ళు ఏదైతుందో లక్షల కోట్ల అప్పు మాఫీ చేసుకుంటారు. రైతుకి ఏదైతుందో 2 లక్షల రూపాయలు అప్పు మాఫీ చేయాలని చెప్పంటే మనం సూపరిపోతాం. అంటే మీరు సుదర్శన్ రెడ్డి గారు శాసనసభ్యుడిగా మీ ప్రాంత నాయకుడు ఒక రైతు బిడ్డగా రేపు 15 ఆగస్టు నాటికి ఏదైతున్నదో రైతు చెల్లించాల్సిన పంట రుణం మొత్తం అప్పు మాఫీ చేపించే బాధ్యత 2 లక్షల దాకా 2 లక్షల దాకా అని చెప్పంటూ నేను. అంతేకాదు నిన్న దాకేం చెప్పిండ్రు, రైతు బంధు ఇంకా రాకపోయే 5 ఎకరాలుగా చిన్ని వాళ్ళు మీద సంగతి ఏంటి అన్నదా లేదా? ఇవాళ చెప్తూ సుదర్శన్ అన్న రేవంత్ రెడ్డితో మాట్లాడిండు. రైతు రైతే రైతు పెట్టుబడి సమకూర్చడం ఏదైతుందో ప్రభుత్వ బాధ్యత. రైతుకు ఎంత కష్టం ఉన్నా గానీ రైతుకు పెట్టుబడి భరోసా మనకు రావాల్సిన 5,000 ఎకరానికి ఏది ఇస్తుందో టింగ్ 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 అని ఫోన్లు కొట్టు చూసుకున్నప్పుడు మంత్రి అయితే రేషన్ కార్డు ఇప్పిస్తావు, ఇల్లు మంజూరు చేపిస్తావు, బీడీ పెన్షన్ ఇప్పిస్తావు, నేను ఇప్పిస్తా. కానీ దీని ఒక లెంక్ ఉందమ్మా. ఏం లెంక చెప్పమంటావా? రేవంత్ రెడ్డి తెలియగలడు. ఆయన ఏం చేసిండు సుదర్శన్కు, నువ్వు ఎట్లా మంత్రి అవుతావు ఖాయం దాని అనుమానం లేదు, కానీ జీవన్ రెడ్డిని పార్లమెంట్ గెలిపించుకొస్తానే నువ్వు మంత్రి. నీకు వినమాలు చెప్తున్నావా? అదృష్టం ఏదైతుందో నాతో ముడిపడి ఉన్నదమ్మా. సుదర్శన్ అన్న మంత్రి కావాలి, నేను పార్లమెంట్ గెలవాలి, ఎంపీ కావాలి. నిజామాబాద్ జిల్లా బోధన ప్రాంతమే గాని, జగిత్యాల జిల్లా గాని, మేదక్ గాని వారికి ప్రత్యామ్నాయంగా చెరుకు పంట వాణిజ్య పరంగా ఏదైతుందో రైతుకు లాభసాటిగా ఉంటది. ఆ చక్కెర కర్మాగారం ప్రారంభం చేయటం ఏదైతుందో ఈ ప్రాంత రైతాంగానికి మాకు ప్రధానమైనటువంటి ఆకాంక్ష. దాని ఎన్నికల ప్రణాళికలు చేర్పించిండ్రు, ప్రభుత్వం ఏర్పాటుతోనే సబ్ కమిటీ వేయించిండ్రు, శ్రీధర్ బాబు ఈ ప్రాంతాన్ని పర్యటించిండ్రు, రైతులతో సమావేశం నిర్వహింపజేసి మన రాబోయే కాలంలో రేపు సెప్టెంబర్ 17 నాటికి ఏదైతుందో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేబినెట్ నిర్ణయం తీసుకొని డిసెంబర్ 25 నాటి క్రషింగ్ ఆరంభింప చేయబడే విధంగా కార్యాచరణ రూపొందించి ముందుకు పోతుంది కదా కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. భారతీయ జనతా పార్టీతో పొత్తులా 51% వాటా అమ్మేసిండ ప్రైవేట్ వాడికి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ప్రైవేట్ రంగంలో ఉన్న చక్కెర కర్మాగారం ప్రభుత్వ పరంగా నిర్మింపజేయబడతామని చెప్పి భావించినాం. దురదృష్టం ఏంటంటే 2015లో ఎప్పుడైతే కవితమ్మ గారు పార్లమెంట్ గెలిచిందో దొరసాని, మరి ఆమెకి ఏం బుద్ధి పుట్టిందో ఏందో గాని ఈడ బోధనే గాని మరి మెట్పెళ్లే గాని ఉన్న నడిసే చక్కెర కర్మాగారాలు మూసేపించెత్తుతాయి. సుదర్శన్ రెడ్డి గారు పెద్ద ఆయన వాయిస్ మీద పడ్డగా అనేది ఇస్తుందో ఒక రైతు బిడ్డగా ఈ చక్కెర కర్మాగారం తెలిపియాలని చెప్పని భావనతోని పాదయాత్ర చేపట్టాడు చెప్పంటున్నాడు. మొన్నటి ఎమ్మెల్యే ఓటు అప్పుడు ఏది ఇస్తుందో అందరు కష్టపడి మనకు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం కావాలి, పోయిన 10 సంవత్సరాలు ఏది ఇస్తుందో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనకు ఉమ్మడి రాష్ట్రం కంటే మెరుగైన పాలన వస్తుందని చెప్పి భావించినాం. కానీ దురదృష్టం ఏంటంటే ఈ 10 సంవత్సరాల కాలంలో మనం ఆశించిన ఫలితాలు పొందలేకపోవటం, ముఖ్యంగా నాడు ఏ ఆత్మ త్యాగాలు బలిదానాలు చేసుకున్నటువంటి విద్యార్థులు నిరుద్యోగ యువత అని చెప్పంటున్నాను. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కాబడ్డట్టయితే అందరికి కొనుగోలు వస్తాయి, పిల్లలందరి జీవితంలో స్థిరపడతారని చెప్పి అనుకుంటున్నారు. అకౌంట్లో పడతా ఉన్నాయి, సుదర్శన్ అకౌంట్లో పడతా ఉన్నాయి. అదేవిధంగా 5 ఎకరాల పైన ఉన్న రైతులకు కూడా అకౌంట్లు 2 నుంచి పడతా ఉన్నాయి. ఈ విధంగా అందరినీ కాపాడుకుంటూ మరి ఇప్పుడే పెద్ద మనిషి చెప్పిండు 70 టన్నులు తీసినామని. ఈ దళితుల్లో నర్సే ఫ్యాక్టరీ సర్కారు నడిపిస్తుంది, ప్రభుత్వం నడిపిస్తుంది. నరికిండా లేదా కేసీఆర్? మోడీ సార్ చెప్పిండా లేదా? మరి వాళ్ళని మీరు అద్దనా? ఎవరు అద్దలే. దాన్ని అటనే వదిలేస్తే అప్పుడు బాకీ 400 కోట్ల బాకీ అయిపోయింది. ఇప్పుడు
దాన్ని కూడా మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు బ్యాంకర్లతో మాట్లాడి సగం కట్టు తక్కువ చేపించి 200 కోట్లు కట్టవలసి వస్తా ఉంది. మొన్న మీ అందరి అభిప్రాయం మేరకే మేము జీవన్ రెడ్డి గారు దాంట్లో మెంబర్లు మొన్న ఫ్యాక్టరీకి వచ్చారు కదా, జీవన్ రెడ్డి గారు కూడా వచ్చారు కదా బాబు, మొన్న బోధన ఫ్యాక్టరీకి వచ్చినాం కదా మేము వచ్చి చూసిన తర్వాత రైతులకు మాకు ఫ్యాక్టరీ కావాలి ఉంటేనే మాకు బాగుంటుంది. ఇప్పుడు 70 టన్నులు పండిస్తా ఉన్నాం, మనకు 60 టన్నులే వస్తుంది అనుకో, 3,300 రూపాయలు ఇస్తున్నాం. కొట్టుకపోవడం ఆడే అన్ని ఆడే అందరం డ్రిప్పులు పెట్టుకోవాలా, లేకుంటే గన్స్ పెడదాం. గన్స్ తోటి కూడా బాగా వస్తా ఉన్నాయి. నేను ఇవన్నీ చూస్తా ఉన్నాను కాబట్టి అవన్నీ తర్వాత నాకు ఇప్పుడు ఎక్కడ ఏం అడుగుతలేను. నేను వాళ్ళకు వీళ్ళకి వేసే ఓటు పువ్వుకు కానీ కారుకు కానీ వేసే ఓటుని మీ ఊర్లో ఈ వేదికనున్న మీ సర్పంచులకు మండల ప్రజలకు నా మహిళలకు మీ ఊర్లో ఎన్ని ఓట్లు వస్తే అంత పని చేస్తా, లేకుంటే నేనైతే మాకు ఓట్లు వచ్చినోడు ఇచ్చడా ఏం సార్ ఓట్లు మాతోనే వేపిస్తున్నాం ఇక్కడ పెద్దపల్లికి సగం వేసినోడుకు పని చేయబడుతున్నట్టు నేనేం చెప్పాలా? అవన్నీ కథలు చెప్పండి. మీరు తప్పనిసరిగా రైతులకు చెప్తా ఉన్నాను, నిలబడ్డోళ్లకు మీద కాదు, ఒక 2 రోజులు కష్టపడండి. మనము మన కాన్స్టిట్యున్సీలో 1,00,000 పైన గెలిపిస్తే పెద్ద మనిషి మాకు పనులు చేస్తాం. మరి 100% మనకు చేస్తాడు. వాళ్ళ జగతాలకు ఎన్నో మాకు కూడా అన్ని విద్యా వికాస్ ఐకాన్ అకాడమీ హైదరాబాద్ ఆధ్వర్యంలో కార్పొరేట్స్ కు ధీటు ఎంపీసీ ఎంసెట్ ఐఐటి మెయిన్స్ బైపీసీ ఎంసెట్ నీట్లకే స్పెషల్ బ్యాచెస్ సిఈసి ఎంఈసీలకు సిఏ సిపిటి ప్రత్యేక బ్యాచెస్ పోటీ పరీక్షల అవగాహనకు ప్రత్యేక తరగతులు షార్ట్ అండ్ లాంగ్ టైమ్ కోచింగ్ ద్వారా కాంటెంట్ కాలేజీలో సీట్ ఎలిజిబిలిటీ అధునాతన భవనాలు ఎస్వి మహిళా విభాగంలో ప్రత్యేక మహిళా కళాశాల ఆల్ రౌండ్ వ్యక్తిత్వానికి ఎన్సీసీ ఆ పైన ఆధునిక డైనింగ్ సకల సదుపాయాల హాస్టల్ నిష్ణాతులచే మోటివేషన్ క్లాసెస్ అనుభవజ్ఞుల వివేచన యువతరం ఆలోచన కొలువుదీర్ణ జూనియర్ కళాశాల విద్యా వికాస్ విద్యానగర్ రోడ్ బోధన్ ఫోన్ 08467 222 94404 74398 75692 74290 949495 9895